అబ్బబ్బా! యూట్యూబ్ ఓపెన్ చేసి మస్క్ మిలన్ ఏం చేయొచ్చని సెర్చ్ చేస్తే మటికి బాగా ట్రెండింగ్‌లో ఉన్నదైతే మస్క్ మిలన్ ఐస్ క్రీమ్. అది కూడా ఫ్రూట్‌లో ఏసి చేయడం. సరేలే మనం కూడా ఒకసారి ట్రై చేస్తే పోలే అని చెప్పి ట్రై చేయడానికి స్టార్ట్ చేశాను నేనైతేని. ఐస్ క్రీమ్ చాలా ఈజీ. మన దగ్గరున్న ఒక 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా చేసేయొచ్చు. దీనికొచ్చి మెయిన్ మనం బయట నుంచి తెచ్చుకునేదల్లా ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఇంకా ఐస్ క్రీమ్ టేస్ట్ బావుంటది. ఇంకా సమ్మర్ వచ్చిందంటే అందరూ మెయిన్‌గా పడేదల్లా కూల్ డ్రింక్స్ మీద, ఐస్ క్రీమ్స్ మీద. సో, మనం ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటే బయట ఇంగ్రీడియెంట్స్‌తో కాకుండా మనం ఈజీగా హెల్తీగా చేసుకుంటే ఇంకా మంచిది కాబట్టి మన కిడ్స్ కూడా ఈజీగా పెట్టొచ్చు. గమ్మున బయటియి అని కొత్తమని పెట్టడానికి ఉండదు. సో, మన ఇంటికాడ రెడీ చేసి పెడితే వాళ్ళకి హెల్తీగా ఉంటది. హ్యాపీగా ఉంటారు అలాగే. ముందుగా అయితే మనం తీసుకున్న మస్క్ మిలన్ లోపలంతా దాని లోపల ఉన్న గుజ్జంతా బయటికి తీసేసి నీట్‌గాని అది హోల్స్ ఏం పడకుండా జాగ్రత్తగా తీయాలి. హోల్స్ ఏం పడకుండా లోపలదంతా బయటకి తీసేసి నీట్‌గాని అదంతా మనం ఒక మిక్సీ గిన్నెలో ఏసుకొని అలాగే మనకు కావాల్సినంత షుగరు, దాంట్లో ఫ్రెష్ క్రీమ్ ఒకటి యాడ్ చేసుకుంటే ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తో మనకి ఐస్ క్రీమ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా కొంచెం మిగిలిందని ఆ ఫ్రూట్‌లో ఏసిందే కాకుండా మళ్ళీ ఐస్ క్రీమ్ మోల్డ్స్‌లో కూడా కొంచెం ఏసాను. అంతే మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎంత బా వస్తదని. నేను అసలా అదే ఫ్రూట్‌లో ఏసినప్పుడు కూడా ఫ్రూట్ పరంగా మనం కట్ చేస్తే రాదేమో అనుకున్నాను మనం చూసినట్టుగా. కానీ నేను కట్ చేసినప్పుడు కూడా కరెక్ట్‌గా వచ్చేటప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అయానికి, మా ఫ్యామిలీలో అందరికీ బా నచ్చింది. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే మటికి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మౌల్డ్స్‌లో ఏసిన ఐస్ క్రీమ్స్ కూడా చాలా బా వచ్చినాయి. అవి కూడా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వచ్చేసరికి. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. ఈ సమ్మర్‌లో బా నచ్చుతది మీకు. ఈ వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్